సింహపురి రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. నెల్లూరు నగర మేయర్పై అవిశ్వాస తీర్మానం హాట్ టాపిక్ గా మారింది. బలం లేకున్నా వైసీపీ రివర్స్ లో మైండ్ గేమ్ అధికార పార్టీని ఆందోళనకు గురిచేసింది. మంత్రి డాక్టర్ నారాయణ పావులు కదపడంతో అధికార పార్టీ చేతికి మేయర్ పదవి దక్కేలా చేసింది. అవిశ్వాసంపై బలాలను గమనించిన మేయర్ శ్రవంతి జయవర్ధన్ అనూహ్య నిర్ణయం ప్రకటించడంతో రాజకీయ వ్యూహాలను తలకిందలు చేసింది. అంతిమంగా అధికార పార్టీ రచించిన వ్యూహాత్మక ఎత్తుగడలే ఫలించాయి. నెల్లూరు కార్పొరేషన్ పాలకవర్గంలోని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మేయర్ పీఠాన్ని అధిష్ఠించబోతున్నారు. నగరపాలక సంస్థ అత్యవసర సర్వసభ్య సమావేశం తీసుకునే కీలక నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గడిచిన 3 వారాలుగా రోజుకో మలుపు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్న నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక, ఇన్ఛార్జి మేయర్ పదవిని అధిష్ఠించబోతుందన్న వ్యవహారం సజావుగా ఓ కొలిక్కి వచ్చినప్పటికీ అధికార పార్టీలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మొదట అవిశ్వాస తీర్మానం పెట్టి 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాతను మేయర్ అభ్యర్థిగా నిలపాలని టీడీపీ భావించింది. ఇదే సమయంలో టీడీపీకి మద్దతు ఇస్తున్న కొందరు కార్పొరేటర్లు వైసీపీలోకి వెళ్లి మళ్లీ తిరిగి వచ్చారు. వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసులు యాదవ్ చివరి దశలో సొంత పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. రాజకీయ భవిష్యత్తు సమస్యల పరిష్కారం కోసం సొంత నిర్ణయంతో ఆయన టీడీపీలో చేరారు. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో మేయర్ శ్రవంతి రాజీనామా చేశారు. ప్రభుత్వం తాత్కాలిక మేయర్గా రూప్ కుమార్ను నియమించింది. నెల్లూరు నగరపాలక సంస్థ పాలకవర్గంలో 2 డిప్యూటీ మేయర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకరిని తాత్కాలిక మేయర్గా ఎంపిక చేయాలంటే కౌన్సిల్ నిర్ణయం తప్పనిసరి. దీంతో అత్యవసరంగా మున్సిపల్ కౌన్సిల్ ఏర్పాటు చేశారు అధికారులు. ఈ సమావేశంలో ప్రధానంగా మేయర్ రాజీనామాకు ఆమోదం, తాత్కాలిక మేయర్గా రూప్ కుమార్ ఎన్నికకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాజీనామా చేసిన మేయర్ శ్రవంతి జయవర్ధన్ పలు ఆరోపణలు చేశారు. మరోవైపు సంఖ్యాబలం తక్కువగా ఉండడం, రాజకీయ సమీకరణలు పరిణామాలు చకచకా మారడంతో ప్రతిపక్ష వైసీపీ సమావేశాన్ని బాయ్కాట్ చేసింది. ఈ మేరకు భద్రతా చర్యలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 54 డివిజన్లు కలిగిన కార్పొరేషన్లో గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన ఖలీల్ పదవికి రాజీనామా చేశారు. దీంతో కార్పొరేటర్ల సంఖ్య 53కు తగ్గింది. తాజా పరిణామాల నేపథ్యంలో మేయర్గా ఉన్న పొట్లూరు శ్రవంతి జయవర్ధన్ తటస్థంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వారిలో అధికార పార్టీకి అనుకూలంగా 44 మంది కార్పొరేటర్లు ఉండగా ప్రతిపక్షంలో 9 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుత సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో సంఖ్యాబలం పరంగా సమావేశంలో రూప్ కుమార్ యాదవ్ తాత్కాలిక మేయర్గా ఏకగ్రీవ ఆమోదం పొందనున్నారు. మేయర్ ఎంపిక లాంఛనమే అవుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.